దేవుడు ఎందుకు మన తప్పులను, మన పాపములను మనకు తెలియజేస్తాడంటే, బైబిల్ చెప్తుంది, తన పొరపాట్లు కనుగొన్నవాడు ధన్యుడు అని చెప్పి బైబిల్ రాయబడింది. ఎందుకు దేవుడు మన తప్పులను మనకు గుర్తు చేస్తాడంటే, ఒకటి మనలో మార్పు రావాలని. ఎప్పుడైతే మన తప్పులను, మన పొరపాట్లను మనం కనుక్కుంటామో, మనలో పశ్చాత్తాప మనసు కలిగి, మనము మారాలనే ఆలోచన కలిగి ఉంటాడు కాబట్టి, మనలో మార్పు రావడానికి దేవుడు మన తప్పులను తెలియజేస్తూ ఉంటాడు. రెండవది, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి. మన దేవుడు పాపం లేనివాడు, పరిశుద్ధుడు గనుక తను నమ్ముకున్నవారు, తన పిల్లలు తనలాగే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని మనలో ఉన్న తప్పులను మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. మూడవది, మనతో సంబంధాన్ని కలిగి ఉండాలని, మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని నుండి దూరం అయిపోతున్నాడు. పాపము దేవునికి మనిషిని దూరం చేస్తుంది కాబట్టి, నీ తప్పును తెలుసుకున్నప్పుడు మరలా దేవునితో మంచి సంబంధాన్ని కలిగి అవకాశం ఉంది కాబట్టి దేవుడు అలా చేస్తాడు. నాలుగవది, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మన తప్పులను మనకు తెలియజేస్తాడు. తండ్రి తన పిల్లలను గద్దించినట్టుగానే దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడనే విషయం బైబిల్ చెప్తుంది. ఐదవది, రాబోయే నరక శిక్ష నుండి తప్పించడానికి దేవుడు మనల్ని, మన తప్పులను, మన పొరపాట్లను మనకు తెలియజేస్తాడని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన తప్పులను తెలియజేస్తున్నాడంటే మనల్ని శిక్షించడానికి కాదు, కానీ మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు మన పొరపాట్లను మనకు తెలియజేస్తానికి. బైబిల్ చెప్తుంది, దేవుడు నేను గద్దించినప్పుడు దుఃఖపడద్దు. దేవుడు నిన్ను నీ పాపములు వెల్లడి చేసినప్పుడు దీనిలా తగ్గించుకొని నువ్వు క్షమాపణ పొందేటట్టు ప్రార్థన చేసుకోవాలని దీని వాక్యం చెప్తుంది. అందుకే దీని వాక్యం చెప్తుందంటే, మన పాపములు మనం ఉక్కిన ఆయన నీతిమంతులు నమ్మదగిన వాడు కనుక మనల్ని పాపములన్నిటికీ క్షమించి సకల దుర్నీతులను మనం విడిపిస్తారని దీని వాక్యం చెప్తుంది.